కోస్తా జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో రొయ్యలు చేపల సాగుపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపి ప్రోత్సహించకపోయినా రైతులు తమంతట తాముగా కొత్త దారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే తెల్ల చేపల సాగులో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ప్రోబయోటిక్స్ ను వాడుతూ అధిక దిగుబడులు పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. ఎరువుల ఖర్చులు 100% తగ్గించుకుంటూ రసాయనిక అవశేషాలు లేకుండా ఉండే చేప పిల్లల పెంపకం దిశగా ముందడుగు వేస్తున్నారు. మరి ఆయన సాగు వివరాలేంటో మనము తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్లో దినదినాభివృద్ధి చెందుతున్న రంగం మత్స్య పరిశ్రమ. 1978వ సంవత్సరంలో వ్యాపార సరళిలో వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమైన ఈ పరిశ్రమ నేడు లక్షల ఎకరాల్లో సాగుతూ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. చేపలు, రొయ్యల ఎగుమతులతో అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే రాష్ట్రంగా పేరు గడించింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల కల్చర్ తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతుంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే అధిక పెట్టుబడి, రైతుల తెగింపు, శ్రమ, పెట్టుబడితో ఈ కల్చర్ దినదినాభివృద్ధి చెందింది. కాని ఇటీవలి కాలంలో పెట్టుబడులు అధికమయ్యాయి. కాని సరైన దిగుబడి రాక నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేపల పెంపకంలో పెట్టుబడులను తగ్గించేందుకు ప్రోబయోటిక్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో అధిక బరువు వస్తుండటంతో ఈ విధానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు వ్యవసాయ రంగ నిపుణులు జల్లి వెంకట్. చాలా మంది రైతులకు వాటర్లో ఉన్నటువంటి కలర్ పైన వాళ్ళకు అవగాహన లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అయితే ఈ వాటర్లో కలర్ నల్లగా వచ్చినా, లేకుంటే ఎర్రగా వచ్చినా, పచ్చగా వచ్చినా, కలర్ రాకపోయినా సరే నా కలర్ రావట్లేదు, లేదంటే నా పచ్చగా ఉన్నాయి, లేదంటే నా ఎర్రగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతుంటారు మా దగ్గరికి ల్యాబ్కి వస్తే. బట్ ఇవి అసలు ఏంటి వాటర్ కలర్? కానీ వాటర్ కలర్ను అడుగుతారు. కానీ రైతులు చేస్తున్నటువంటి ఫస్ట్ మిస్టేక్స్ ఏంటంటే వాటర్ కలర్ కంటే ముందు వాళ్ళు వాటర్ ల్యాబ్ టెస్ట్ తీసుకెళ్ళి ఓన్లీ పిహెచ్ లేదా సెల్లిట్ చూస్తారు. వనామీ రైతులు అయితే అవి చూసి సీడ్ వేయడానికి సిద్ధపడతారు. సో మేము తీసినటువంటి రీసెర్చ్లు ఏంటంటే వాటికంటే ముందు మన చెరువుల కలర్ అంటున్నాం కదా, ఎప్పుడైతే కలర్ గురించి డిస్కస్ మిడిల్లో క్రాప్ వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తారు, లేదా స్టార్టింగ్లో కలర్ రాకపోతే డిస్కస్ చేస్తారు. కానీ కల్చర్ కావాల్సింది మెయిన్ ఏంటంటే మన కలర్. ఈ కలర్ అంటే ఏంటి? వాటర్లో ఉండేటువంటి ఆల్గేస్. మన భూమిపైన ఎలాగైతే చెట్లు, మొక్కలు మొలుస్తుంటాయో అలాగే వాటర్లో కూడా జంతు వృక్ష ప్రవకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం భూమిపైన కొన్ని జంతువులకు కొన్ని ఆహారం కావాలంటే కొన్ని మొక్కలు కొన్ని వేయాల్సి ఉంటుంది, గడ్డివి అలాంటివి వేస్తుంటారు. సో కొన్ని మొక్కలు వేస్తుంటాం. అలా పెంచి సీడ్ వేసి పెంచినటువంటి వాటిచ్చి కొన్ని మేతలు ఇచ్చడం చేత ఆ జంతువులు పెరుగుతుంటాయి. సో వాటిని కొన్ని మనం తినడానికి ఉపయోగపడతాయి, కొన్ని పెంపకానికి ఉపయోగపడుతుంటాయి. సో అలాగే చేపల చెరువులో కూడా కొన్ని అన్వాంటెడ్ ఫిషెస్ ఉంటాయి, కొన్ని మనకు ఉపయోగపడే చేపలు కానీ రొయ్య పిల్లలు కానీ ఉంటాయి. మరి వాటికి కావాల్సిన ఫీడ్ ఏంటంటే వాటి కూడా ప్రధానంగా ఇక్కడ భూమిపైన మనం ఎలాగైతే ఉన్నామో అక్కడ చెరువులో కూడా జంతు వృక్ష ప్లవకాలు అనేవి ఉంటాయి. వీటిని గమనించాలి. మేము వీటిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. జలపుష్ప ఆక్వా ల్యాబ్ వారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాటర్లో చెరువు నీటిలో జంతు వృక్ష ప్రవకాలను సమతుల్యత ఉన్నప్పుడు మనం వేయాల్సినటువంటి మేతలు కొంత తక్కువ వేసుకుంటూ కల్చర్ చేసినట్టయితే అత్యధిక లాభాలు తీసుకోవచ్చు అనేది మా కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లో మేము నేను ఒక 8 years నేను రీసెర్చ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆల్గేస్ పైన. ఆ చేసిన తర్వాత నేను ఏదైతే వాటర్లో ఉండేటువంటి ఆల్గేస్ని చూసి ఆ ఆల్గేస్కు సంబంధించినటువంటిది కెమికల్స్ మనం చాలా ఇస్తున్నాం. అయితే చాలా వరకు మినరల్స్ అని ఇలాంటివి రకరకాల కెమికల్స్ వాడడం జరుగుతుంది. ఇవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన కలుపు మందు వేస్తూ ఆ కలుపును తీసేస్తున్నారు. కానీ ఇదివరకు అలా ఉండేది కాదు. సో ఇదివరకు మనం హ్యాండ్ పికింగ్తో తీసుకునే వాళ్ళం, అలాగా భూమిని సేవ్ చేసుకునే వాళ్ళం. ఎరువుకు సంబంధం లేని కెమికల్స్ కూడా వాడుతూ ఈ యొక్క చేపల చెరువులు ఉండేటువంటి రొయ్యలు, చేపలు తినాల్సినటువంటి జంతు వృక్ష పోవకాలను కూడా చంపేయడం జరుగుతుంది. మళ్ళీ అవి పెరగాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. సో ఈ లోపల ఆ చెరువుకు, ఆ రొయ్యకు కావాల్సినటువంటి ఆక్సిజన్ మనకు జంతు వృక్ష పొలకాల నుంచి రావాలి. యాక్చువల్గా మనం చూడండి, భూమిపైన మనం ఎన్ని ఏసీలు, ఎన్ని ఫ్యాన్లు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు న్యాచురల్గా గాలి ఒక చెట్టు కింద ఉంటేనో లేకుంటే పొలంలో ఉంటేనో ఎలా ఉంటుంది. సో ఇది అలా కాకుండా ఆక్వాకల్చర్లో కూడా ఖచ్చితంగా రొయ్యకు, చేపకు కావాల్సిన వృక్ష జంతు ప్లవకాలు కంపల్సరీ కావాలి. నేను ఖచ్చితంగా ఒక రైతు అనేవాళ్ళు ఎక్కడ నష్టపోతారు, నష్టాన్ని పూడ్చడం కోసం మాత్రమే నేను ఆక్వా ల్యాబ్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బాటంలో ఉండేటువంటి వేస్ట్ కానివ్వండి, ఆ ప్లాంక్టన్ రాకుండా ఏదైతే అడ్డుపడుతుందో, ఏ ఆల్గే అయితే అడ్డుపడుతుంటాయో అలాంటి ఆల్గేను మనం
చనిపోవడం చేతనే మాత్రం అంటే ప్రకృతి నుంచి వచ్చే మనం ఇక్కడ గమనించాల్సిన ప్రకృతి నుంచి చాలా ఉంది. ఈ ప్రకృతి నుంచి వస్తే ప్లాంట్ అంతే తప్ప మన ఇచ్చే ప్రొబయోటిక్స్ నుంచో లేకుంటే మన ఇచ్చే మెడిసిన్స్ ప్లాంట్ డెవలప్ కాదు. ఆ ప్రకృతి వచ్చేటువంటి ఆల్గే మనం చంపేస్తున్నాం. కాబట్టి అలా చంపకుండా ఎప్పుడైతే ఈ ప్రొబయోటిక్ ఏదైతే అన్వాంటెడ్ వాటర్లో ఉండేటువంటి అన్వాంటెడ్ ఏదైతే ఆల్గేస్ ఉన్నాయో ఆ ఆల్గేస్ని తినడానికి ఒక ప్రొబయోటిక్ని ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన కుళ్ళుని తీసుకోవడానికి ప్రొబయోటిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క స్పీసెస్ ఇచ్చినప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళి తనకు కావాల్సిన ఆహారం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్లాంట్ స్టెబిలైట్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొబయోటిక్ వాడిని చెప్పడం జరిగింది. అది వాడిన తర్వాత ఆయన అబ్జర్వ్ చేశారు. గత 10 రోజులు చూస్తే ఎప్పుడు తెట్టు వస్తుంది సార్, తెట్టు వస్తుంది నాకు ఫోన్ చేస్తున్నారు. కానీ దాంట్లో కూడా చూపించాను ఎలాంటి తెట్టు వస్తుంది, నాకు వీడియోస్ పెట్టాడు. సో అలా పెట్టిన తర్వాత ఈ రోజు వచ్చి క్లియర్ చూస్తే కూడా ఈ రోజు కూడా ఇంకా పైన వస్తుంది, తెట్టు వస్తుంది, ఇదివరకు వచ్చేది కాదని చెప్తారు ఆయన. బట్ అయితే ఆ తెట్టుని కూడా చూస్తే చేపలు విపరీతంగా తినేస్తున్నాయి ఈ టైంలో. అంటే చూడండి ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఆ చేప అక్కడ మొత్తం ఉండిపోతుంది. కానీ మామూలుగా రైతు వారిగా చూసుకుంటే ఏముంటుందంటే ఆ చేప అక్కడ ఉందనుకోండి, ఈ చేపకు ఆక్సిజన్ తక్కువైపోయింది కాబట్టి ఈ చేపలు ఇక్కడ ఉన్నాయి, ఆక్సిజన్ బిల్లులు వేయండి, ఆక్సిజన్ పౌడర్ కొట్టండి, ఇలాంటి సలహాలు తెలిసి తెలియకో ఇస్తుంటారు, చేస్తూ ఉంటారు. కానీ అలా నష్టపోకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్లీ ప్రొబయోటిక్తో ఆర్గానిక్లో కల్చర్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆక్వాకల్చర్ సస్టైనబుల్గా చేసుకోవచ్చు. మనం అత్యధిక లాభాలు ఆశించిన దానికంటే కూడా ఎక్కువనే తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ చెరువుల్లో పడవ తిప్పుతున్న ఈ రైతు పేరు నాగరాజు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం కైకలూరు గ్రామానికి చెందిన ఈయన గతంలో రొయ్యల పెంపకం చేపట్టేవారు. అయితే రాను రాను సాగులో పెట్టుబడులు పెరిగిపోవడం, దిగుబడులు తగ్గడంతో ప్రోబయోటిక్ విధానాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం 2 ఎకరాల్లో తెల్ల చేప పిల్లల పెంపకం చేపట్టారు. ఈ చేపల చెరువు నాకు పెద్దగా అవగాహన లేదు. అంటే మా బ్రదర్ ఏదని చెప్తే చేయడం, బ్రదర్ అరే ఇది కొట్టు అది కొట్టు అంటే అదే కొడుతూ ఉన్నా, అదే చేస్తూ ఉన్నాను. అయితే వాడుతున్నాం కానీ చేస్తున్నాం కానీ చేప జిగురు రావడం కానీ అది కానీ లేదు, గ్రోత్ లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎంత కొట్టినా సరే మెడిసిన్ ఫస్ట్ వాటర్ ప్లాంటేషన్ లేదండి. అంటే సూపర్ పొటాష్ ఇవి వాడుతున్నాము. నేను చెప్పినా సరే అవి ప్రొబయోటిక్లు కూడా ఇస్తా ఉన్నాం. ఆ ప్రొబయోటిక్లు కూడా బెల్లంతో కలిపివ్వడం లేదా ఇంకోటి కలిపివ్వడం ఇట్లా జరుగుతూ ఉంది. దగ్గర 1 ఇయర్ బట్టి ఇంచుమించు 3.5-4 దాకా లాస్లోకి వెళ్ళిపోయానండి. లాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాత పరిచయం ద్వారా మనకి జలపుష్ప వాళ్ళు ఎలాగ ఉన్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకి ఫోన్ చేశానండి. డాక్టర్ వెంకటేష్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే సరే ఎట్లా ఉంది ఏంటండి మీరు అసలు మెడికల్ రిపోర్ట్ పెట్టండి ఒకసారి ఫస్ట్ అన్నారు. అంటే నేనైతే చెరువు దగ్గర రాను, మీరు నాకు టెస్ట్ రిపోర్ట్ పెట్టండి, వాటర్ రిపోర్ట్ పెట్టండి, వాటర్ తీసుకెళ్ళి ల్యాబ్కి ఇచ్చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ పెట్టండి, నాకు పెడితే దాన్ని బట్టి నేను చూసి మీకు ఏం డిసిషన్ చెప్తా అన్నారండి. సరే చెప్పిన తర్వాత సారు చూసి ఏమంటారు 2 ప్రొబయోటిక్ ఇస్తున్నా అన్నారు. ఆ ప్రొబయోటిక్ ఎకరానికి కేజీ కొట్టండి అన్నారు. జస్ట్ వాటర్లో కలిపి కొట్టమంటే వాటర్లో కలిపి కొట్టానండి. కొట్టిన తర్వాత 10 to 15 days అండి బాగా కరెక్ట్గా అయితే. అసలు ఫిష్ ఇప్పుడు వచ్చేదానికి అంతకైతే వల వేసినా కూడానండి అది ఇసురాలో వేస్తే కనీసం 5 నుంచి 10 పీసులు నలిగిపోయి చనిపోయాడు. ఇప్పుడు వచ్చేదానికి అదే ఇసురాలో వేసినా కూడా నలగటం కానీ చచ్చిపోవడం కానీ అట్లాగా మాత్రం ఏం లేదు. పైగా గ్రోత్ బాగుంది, జిగురు బాగా ఉంది. అసలు ఫస్ట్ కండిషన్ బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు ఇప్పటికి అసలు సంబంధం లేదు.